అంటే మేము వేసేది కూడా జనసేన. చాలామంది ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు కూడా జనసేన వైపే చూపిస్తున్నారు ఇంట్రెస్ట్. మీ యువత ఫస్ట్ ఓట్ వచ్చిన వాళ్ళందరూ జనసేనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఇలా మళ్ళీ వైసీపీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అయినా అతను కూడా సీఎం క్యాండిడేట్ కదా. ఏం చేశారని ఏం లాభం లేదు, వాళ్ళు చేసింది అయితే. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి, పంతం నాన్యాజీ గారు రూరల్ నుంచి, కాకినాడ రూరల్ నుంచి. ఏ విధంగా ఉండబోతుంది జనసేనకి? ఇటు వచ్చేసి ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది అనుకుంటున్నాం. అంటే మేము వేసేది కూడా జనసేన. చాలామంది ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు కూడా జనసేన వైపే చూపిస్తున్నారు ఇంట్రెస్ట్. అంటే ఎందుకు జనసేన వైపు చూస్తున్నారు? మరి గతంలో ఓడిపోయారు పవన్ కళ్యాణ్కి, ఏ పదవులు అనుభవించలేదు కదా ఆయన. అంటే అధికారాలు ఉంటే ఏమైనా ప్రజలకు చేశారు, అందువల్ల వేయాలనుకోవచ్చు. ఏం చేయలేదు కదా ఆయన. అంటే చెప్తున్నారు కదా, గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తాం. ఖచ్చితంగా ఆయన గెలిస్తే మాకంటూ డెవలప్మెంట్ ఉంటుంది. ఆబ్వియస్గా మనకు కావాల్సిందే డెవలప్మెంట్. ఎవరున్నా కావాల్సిన డెవలప్మెంట్. సో ఈయన గెలిస్తే మాకు ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందని మేము కొంచెం అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. అంటే ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, ఒక పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం వాళ్ళే ఓట్లు వేస్తారు, మిగతా సామాజిక వర్గాలు ఓట్లేరు, యువతే ఉన్నారు, అన్ని ఓట్లు పడవని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? లేదు, ఇప్పుడు మీరు ఎవరిని అడిగినా సరే ఏ ఏరియాకి వెళ్ళినా నాకు తెలిసి మీకు మాక్సిమం ఇక్కడికి వచ్చేసి జనసేన జనసేన అంటున్నారు. ఓన్లీ ఒక కాపులే కలిస్తే జనసేన అనేది గెలవదు. వాళ్ళందరూ కూడా అందరూ ఉండడం బట్టే అంటున్నారు. సో అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా జరుగుద్ది అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? గత 5 సంవత్సరాలకి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 5 సంవత్సరాలకి ఏం కోరుకుంటున్నారు మీరు డిఫరెన్స్? ఆయన పలానా చేస్తామని హామీలు ఇచ్చారు కదా, అవన్నీ చేస్తారని అనుకుంటున్నాం గెలిస్తే. సో ఆయనే గెలవాలనుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా హామీలు ఇచ్చారు, ఇది చేయలేదంటారు? చేశారు. ఈయన వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాం. అంతే. యువతకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాల్లో? నెక్స్ట్ 5 ఇయర్స్ గవర్నమెంట్ చేంజ్ అయితే ఏ విధంగా ఉండబోతుంది? జాబ్ పరంగా వచ్చేసి మనం ఓవరాల్ టాక్ తీసుకున్నా జాబ్స్ పెద్దగా రాలేదనే వింటున్నాం. సో జాబ్స్ పెద్దగా లేవు. సో నెక్స్ట్ ఏమన్నా టీడీపీ వాళ్ళు వస్తే ఏమన్నా కంపెనీస్ తీసుకొచ్చి ఏమన్నా జాబ్స్ కల్పిస్తారని అనుకుంటున్నాం. ఏదన్నా వాళ్ళు గెలవాలి, తీసుకురావాలి అనేదే మా ఇది. ఓవరాల్ ఇక్కడ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి, పంతం నానాజీ గారు కాకినాడ రూరల్ నుంచి, మిగతా 5 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఉన్నారు. జనసేన ఓటు అటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా? టీడీపీ వాళ్ళకి వేస్తారంటారా? ఏ విధంగా పనిచేస్తున్నారు? వేస్తారన్న. ఎందుకంటే డైరెక్ట్ మేము ఇష్టపడిన నాయకుడే చెప్తున్నాడు కదా వేయాలని, ఖచ్చితంగా వేస్తారు. పెరుగుద్ది కూడా ఇంకా ఓటింగ్. 7 కాన్స్టిట్యున్సీస్లో కాకినాడ పార్లమెంట్కి సంబంధించి ఎన్ని గెలవచ్చు అంటారు? మేము 7 గెలవచ్చు అనుకుంటున్నాం. రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు కాబట్టి మ్యాక్సిమం గెలుస్తాయని అనుకుంటున్నాం అండి. ఎంపీ అభ్యర్థి కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తో? చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి, ఆయన ఎలాంటి వ్యక్తో మీకు తెలుసా? అంటే వినడం అయితే మంచి వ్యక్తి అని విన్నాం. సో మేము ఇష్టపడేది జనసేన కాబట్టి ఈయన గెలవాలని కోరుకుంటాం. చూడాలని రిజల్ట్ చూడాలి. ఓటు అయితే జనసేనకి వేస్తాం. యువత అంతా గట్టిగా పనిచేస్తారా? అంటే ఓట్లు కొనే రాజకీయం, గల్లీకో లీడర్ని పంపించి, ముద్రగడ లాంటి లీడర్ని, ముద్రగడ పద్మనాభం గారు ఇలాంటి లీడర్లందరినీ గల్లీకో లీడర్ని పంపించి వైసీపీ అయితే రాజకీయం చేస్తుంది. అంటే లాస్ట్కి వచ్చేసరికి ఓట్లు కూడా భారీ మొత్తంలో ఓట్లు, మంచి ఓటుకి ₹1,00,000 ఇచ్చి కొనాలని చూస్తుంది. ఎలా ఉండబోతుంది? ఇస్తే వచ్చానా, కానీ ఓటు అయితే అందరూ కూడా జనసేనకే వేద్దాం అంటున్నారు. ప్రతి ఒక్కరు జనసేన అంటున్నారు ఈ నియోజకవర్గానికి వచ్చి. సో ఇంక జనసేన. థ్యాంక్ యూ. తమ్ముడు మీ పేరు? మణిదీప్ అన్న. కాకినాడ రూరల్ మీది? అవునన్న. ఇక్కడ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? పంతం నానాజీ గారికి ఉన్నదా, లేదంటే కురసాల కన్నబాబు గారికి ఉందా? రెండు పోటీగానే ఉందన్న. అంటే ఇప్పుడు పంతం నానాజీ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు. గతంలో 5 సంవత్సరాలు అయితే కురసాల కన్నబాబు గారు పాలించారు, పాలన చూశారు. ఈసారి ఓట్లు పంతం నానాజీ గారికి వేసి ప్రభుత్వం మారాలనుకుంటున్నారా? అంటే ఫస్ట్ ఏమో వైసీపీకి ఛాన్స్ ఇచ్చాము, ఇప్పుడైతే జనసేనకి ఛాన్స్ ఇస్తాం. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు ఎంపీ క్యాండిడేట్ కింద. చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి. ఇద్దరులో ఎలా ఉండబోతుంది? ఇద్దరిలో జనసేనకు ఇప్పుడు చూస్తామన్న. ఎలా ఉంటది? గుర్తేంటో తెలుసా మీకు జనసేన గుర్తు? గ్లాస్ అన్న. అంటే మీ యువత ఎలా ఉంది? యువత మీ చుట్టుపక్కల మీరు డైలీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈసారి ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు?
జనసేన అన్న. జనసేన. ఎంపీ అభ్యర్థి ఉదయ్ గారి గురించి తెలుసా మీకు? టీ టైం ఉదయ్ గారు. అంటే కట్ చెప్తా. టీ టైం ఉదయ్. కాకినాడ రూరల్ మీది. ఓటు వచ్చిందా మీకు? ఫస్ట్ ఓటా సెకండ్ ఓటా? ఫస్ట్ ఓట్. ఫస్ట్ ఓట్. ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? వైసీపీ నుంచి కురసాల కన్నబాబు గారు ఉన్నారు, జనసేన నుంచి మన పంతం నానాజీ గారు ఉన్నారు. ఎవరికి ఓటేస్తారు? జనసేన. ఎందుకు జనసేన ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే పంతం నానాజీ గారిని చూసా లేదా జనసేన పవన్ కళ్యాణ్ గారిని? నార్మల్ గా ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్. అంటే గతంలో మరి 5 సంవత్సరాల్లో కురసాల కన్నబాబు గారు బాగానే పాలిచ్చాం, పథకాలు ఇచ్చాం, సంక్షేమ పథకాలు అంటున్నారు. మరి ఆయనకి ఎందుకు వేయకూడదు? నార్మల్ గా ఫ్యాన్ కాబట్టి మాత్రమే వేస్తాను. మీ యువత ఫస్ట్ ఓట్ వచ్చిన వాళ్ళందరూ జనసేనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే ఇలా మళ్ళీ వైసీపీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే జనసేన ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం అనుకుంటున్నాను. పిఠాపురంలో ఎలా ఉంది? వంగ గీత గారికి ఓట్లేస్తారు అందరూ అంటున్నారు, నిజమేనా? లేదు పవన్ కళ్యాణ్ చేస్తాం. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు కదా, 2 చోట్ల పోటీ? ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అందరూ కొత్తదనం కోరుకుంటున్నారు. అయినా అతను కూడా సీఎం క్యాండిడేట్ కదా, అందుకని చెప్పేసి మంచి చేస్తాడని చెప్పేసి నియోజకవర్గానికి అని చెప్పేసి అందరూ పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు. అంటే వంగ గీత గారి వైపు నుంచి కూడా ఏమంటారంటే వాళ్ళు యువత యూత్ ఏదో చిన్నపిల్లలు ఉంటారు, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు 4 ఓట్లు వేస్తే సరిపోద్ది ఏంటి, మిగతా పెద్దోళ్ళందరూ మాకే ఓట్లు వేస్తారు. అది చిన్నపిల్లలు ఎప్పుడు 2019లో, అప్పుడు నాకు అప్పుడు ఓటు లేదు, ఇప్పుడు నాకు ఓటు వచ్చింది, మొత్తం అందరికి ఓటు వచ్చింది. ఇప్పుడు మేము చిన్నపిల్లలం కాదు కదా. 2019లో కూడా అదే విమర్శ, మళ్ళీ ఇప్పుడు కూడా అదే విమర్శ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అదే చేస్తున్నారు, కానీ అప్పుడు మాకు ఓటు లేదు, మాకు ఇప్పుడు ఉంది. మేము ప్రూవ్ చేసుకుంటాం మా ఓటేసి. అంటే మీరు మాత్రమే ఓట్లు వేస్తే సరిపోదు కదా, మీరు మాత్రమే ఓట్లు వేస్తే సరిపోదు కదా. అవునా, మొత్తం ఎక్కడికి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ అన్న పేరు తప్ప ఇంకో పేరు లేదు. యూతే ఉన్నారా, పెద్దోళ్ళు కూడా ఉన్నారు? మొత్తం ముసలి దగ్గర నుంచి, మిడిల్ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి, టీనేజ్ దగ్గర నుంచి మొత్తం ఓట్లు లేని వాళ్ళన్నా ఉన్న వాళ్ళన్నా మొత్తం అందరూ పవన్ కళ్యాణ్ అన్న పేరు తప్ప ఇంక వేరే పేరు ఏం లేదు. రీసెంట్ గా గల్లీ గల్లీకి ఒక లీడర్ దింపి ముద్రగడ పద్మనాభం లేదా మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు దింపి ఏమంటున్నారంటే ఓటుకి 1,00,000 ఇచ్చైనా కొంటాం, మాకే వేయండి ఓట్లు, పవన్ కళ్యాణ్ వేస్ట్ వేసినా అని చెప్తున్నారు. అదే రివ్యూలు జరిగాయి, అన్ని జరిగాయి. డబ్బులు తీసుకుంటాం కానీ జగన్ ఓటేసే పరిస్థితి అయితే లేదని చెప్పేసి చాలా మంది చెప్పారు. అదైతే నిజమే, డబ్బులు తీసుకోవడం అయితే. ఎందుకంటే జగన్ మా దగ్గర నుంచి చాలా డబ్బులు దొబ్బాడు, ఆ డబ్బులు తీసుకోకపోతే మాకు న్యాయం జరగదు. ఆ డబ్బులన్నీ ఏదో లాక్కోవాలి కదా, డబ్బులు తీసుకుంటాం, ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారు. గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉంది ఎంప్లాయ్మెంట్, యువతకు ఉద్యోగ అవకాశాలు? అసలు ఏం బాగాలేదు, ఏం లేదు. కాలేజ్కి వెళ్తున్నాం, ఇప్పుడు మాకు ఫీజు రీప్లేస్మెంట్ వేయలేదు, ఇప్పుడు వేయలేదు, ఇంకేయడు, అయిపోయింది. మాకెంత ఆడేస్తాడని చెప్పేసి మేము జాయిన్ అయిపోయాం, ఇప్పుడైతే వేయలేదు. మాకేమో కాలేజ్ వాళ్ళు ఫీజులు కట్టమని దొబ్బేస్తున్నారు. ముందు ఎలా ఉండేది, గవర్నమెంట్ డైరెక్ట్ గా కాలేజ్కి వేసేది, ఇప్పుడు అలా వేయట్లేదు కదా. మాకు వేస్తానని చెప్పేసాడు, ఎగ్గొడిసాడు, ఇప్పుడు మేము కట్టుకోవాలి కాలేజ్ ఫీజులు. ఏమి ఫీజులు కట్టకపోతే మీ పరిస్థితి ఏంటి? ఏముంది, ఎగ్జామ్ రాయనవరు మళ్ళీ పోద్ది, బ్యాక్లాగ్స్ ఉంటే అలా 1 year వేస్ట్ అయిపోద్ది, పక్కా వేస్ట్ అయిపోద్ది. అంటే ఈ సమస్యను మీరు చెప్పారా మరి ప్రతిపక్షాలకి, జనసేనకి కానీ టీడీపీకి కానీ? ఏంటన్నా, జనసేన నాయకులకు కానీ టీడీపీ నాయకులకు కానీ ఈ సమస్య చెప్పారా? పడింది. వాళ్ళు మళ్ళీ ముందులాగే చంద్రబాబు నాయుడు చేస్తారు కదా, మళ్ళీ ముందులాగే కాలేజ్ నుంచి డీలు మాట్లాడేలాగా వాళ్ళు డైరెక్ట్ కాలేజ్కి వేసేలాగా చేస్తామని చెప్పేసి చెప్పారు కూడా, అది ఇచ్చారు కదా. ఎంపీ క్యాండిడేట్ కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాకినాడ పార్లమెంట్ నుంచి, చలమశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఎలా ఉంది అంటే ఉదయ్ గారు నెగ్గచ్చు. అంటే అతను సునీల్ గారు ఎప్పుడు ఇక్కడ ఉండడం చూడలేదు నేను, ఆయన ఎప్పుడు 4 నెలల ముందు వస్తారు, ఎప్పుడు కూడా చూడలేదు. వచ్చి 2 months అవుతుందేమో, ఎలక్షన్స్ ముందు 2 months ముందు వచ్చారు అంతే. వస్తారు వెళ్ళిపోతారు, ఎలక్షన్ ముందు నెగ్గితే ఉంటారు, ఉంటారు ఉండరు కూడా గ్యారంటీ లేదు. వస్తారు వెళ్ళిపోతారు అంతే. నెగ్గినా ఓడిపోయినా గానీ మళ్ళీ జనసేనకు టీడీపీకి వస్తారంట. ఫార్మాలిటీకి పోటీ చేస్తున్నాం అన్నట్టు చేస్తున్నారు అంతే. అతను వచ్చినా అతనికి ఏమి తెలీదు, బినామీలు ఉంటారు కదా వాళ్ళు చూసుకుంటారు అంతే. ఇక్కడ మొత్తం అతనికి ఏం వచ్చినా అంత నాలెడ్జ్ ఏమి ఉండదని అనుకుంటున్నాను నేను. అతనికి అంటే 3 సార్లు పోటీ, వివిధ పార్టీల నుంచి 3 పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి సింపతితో ఓట్లు వేస్తారు అంటున్నారు కదా సునీల్ కి? లేదు, సింపతి ఏం లేదు. ఇప్పుడు సింపతి అంతా జనసేన పార్టీ మీద ఉంది. ముందుసారి ఓడిపోయారు కాబట్టి ఇప్పుడైనా నెగ్గించుకోవాలని చెప్పేసి ఉంది, నెగ్గించుకుంటారు ఇప్పుడైతే. జనసేన అన్న పేరు ఒకటి చాలు, ఎవరు క్యాండిడేట్ ఎవరైనా పర్లేదు, జనసేన అయితే చాలు, ఓట్లు వేస్తారు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు తెలుసా మీకు? తెలుసు. ఎలా తెలుసు? టీ టైమ్, ఇంకా అతనికి బిజినెస్ లో ఉన్నాయి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అతను, అలా తెలుసు. ఇంకా మా నియోజకవర్గం వచ్చారు ముందు, మాకే మా ఇన్ఛార్జ్ పిఠాపురం ప్రతి ఇంటికి వచ్చేవారు, ప్రతి ఒక్కరిని పలకరించేవారు. మీకు అది ఇచ్చేస్తాను అతను హామీలు, అతను మాట్లాడి తీరు అంతా మాకు నచ్చింది. ఒక అతనికి ఎక్స్పీరియన్స్ ఉందని మేము అనుకుంటున్నాం, బాగా మంచి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. యువత అంతా ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎటు ఓటేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్, జనసేన.
జనసేన ఫస్ట్ ఓటు అయితే మాత్రం జనసేన. మాకు అదృష్టం ఇది. ఫస్ట్ ఓటు పవన్ కళ్యాణ్ కేసీ అంటే అదృష్టం. మా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నిల్చున్నాడు. మేము ఒక అదృష్టంగా భావిస్తుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కాకినాడ రూరల్ లో. ప్రభుత్వం చేంజ్ అవ్వాలని అంటే ఎన్డీఏ కూటమి రావాలని అనుకుంటున్నారు కొంతమంది మళ్ళీ పథకాలు బాగున్నాయి, సంక్షేమం బాగుంది, మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారు. చేంజ్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఏళ్ళే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? చేంజ్ అయితేనే బాగుంటుందండి. ఎందుకంటే మాకైతే ఆపర్చునిటీస్ ఏం రావట్లేదు. పథకాలతో ఏం చేస్తాం చెప్పండి, జాబులు రావాలి కదా. అంటే యువతకి ఎంప్లాయ్మెంట్ వస్తే బెటరా లేదంటే ఇలా రాష్ట్ర అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా పోవడం బెటరా? అభివృద్ధి వస్తేనే బెటర్. గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసాం మనం. ఒక క్యాపిటల్ అన్నారు, కొన్ని కంపెనీలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కంపెనీలు రిటర్న్ వెళ్ళిపోయినాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిస్తే రాష్ట్రం ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. ఈ సమయంలో యువత మీలాంటి ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళు ఎవరు కోట్లు వేద్దాం అనుకుంటున్నారు? నేనైతే ఫ్యాన్ గుర్తుకైతే వేయను. ఇంక దేనికైనా వేస్తాను పర్వాలేదు, కానీ ఫ్యాన్ గుర్తుకైతే వేయను నేను. ఇక్కడ తంగెల్ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ క్యాండిడేట్ కింద పోటీ చేస్తున్నారు కాకినాడ నుంచి జనసేన తరపున. శ్రీకాకుళం ఓటు. అక్కడ మీ ఓటుని వినియోగించుకోవాలంటే ఏ అభ్యర్థులకు ఓటేస్తారు? ఎన్డీఏ కూటమిగా వైసీపీగా? ఎన్డీఏ కూటమికి వేస్తాను. ఎలా ఉండబోతుంది అక్కడ? వంగ గీత గారికి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంటుంది. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? గతంలో ఆయన పదవులు ఏమి చేయలేదు కదా, గీత గారు అయితే చేశారు. గీత గారు చేశారంటే గీత గారు తెలుసు అందరికీ, కానీ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ పరిపాలన బాగుంటదేమో అనేసి మా ఆలోచన. పవన్ కళ్యాణ్ గ్లాస్ పగిలిపోయినట్టే పగిలిపోద్ది, ఓట్లు ఎవరో యూత్ ఒక 10 మంది ఓట్లు వేస్తారు అంతే, పెద్ద ప్రభావం ఉండదు అని చెప్తున్నారు గీత గారు డైరెక్ట్ గా. గీత గారు డైరెక్టర్ చెప్పడం అంటే అలాంటిదే ఉండదు అన్న. గ్లాస్ పగిలిపోవడం అలాంటివి ఉండదు, గ్లాసే నిలబడుతుంది అక్కడ. ఎంపీగా ఎవరికి వేస్తారు? తంగెల్ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ, వైసీపీ నుంచి చలమశెట్టి సునీల్. చలమశెట్టి సునీల్కి వేస్తాను. వైసీపీ. ఎందుకు అంటే గతంలో అయినా ఒక పార్టీలో పోటీ చేస్తారు, ఓడిపోయిన తర్వాత ఇంకో పార్టీకి వెళ్తారు, మళ్ళీ ఆ పార్టీలో పోటీ చేశారు, ఓడిపోయిన తర్వాత ఇంకో పార్టీకి వెళ్ళారు, మళ్ళీ అలా మారుతా వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తారు. అతను మారిపోవడం అన్నది అది యాక్చువల్లీ అది అందరూ చేసింది అన్నప్పుడు ఎవరు నెగ్గిందన్న పరిపాలన అంటే అతను కూడా. ఆయన పోటీ చేస్తున్న పార్టీ వైసీపీ ఎలాంటిది అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన మంచోడే, కానీ ఆయన పోటీ చేస్తున్న పార్టీ ఎలాంటిది? ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి పార్టీలు మారుతూ ఉన్నాడు, అది పక్కన పెట్టండి. మారడం అన్నది అది యాక్చువల్లీ ఎవరికన్నా ఏదైనా చేద్దామని చూస్తారు. అంటే పరిపాలన వచ్చి కొలిది ఆ పరిపాలన నుంచి ఏదైనా చేద్దాం అని చెప్పి అతను అనుకున్న ఆలోచన. కానీ ఏంటంటే ఒకసారన్నా చూద్దాం అంటే అతని పరిపాలన ఎలా ఉంటది ఏంటి. ఉదయ్ గారు కూడా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇస్తున్నారు కదా ఉదయ్ నెగ్గించమని. ఉదయ్ గారు కూడా చూడొచ్చు, కానీ అతను కూడా చేస్తారు. కానీ మాకైతే మాత్రం చలమశెట్టి సునీల్ అంటే ఇష్టం. ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు అంటే క్రాస్ ఓటింగ్ అలా ఒకటి ఇది చేస్తే ఒకవేళ ఎంపీ గెలిచినా గానీ వాళ్ళు వైసీపీ నుంచి ఉంటారు, వీళ్ళు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. నిధులు తేవడం అయినా కష్టం అవుతుంది కదా, మరి మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వేస్తే ఎవరికో ఒకరికి వేయాలి. 2 మాకైతే చలమశెట్టి సునీల్ రావాలి ఎంపీకి. అంటే ఆయన వచ్చినా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్న నిధులు విడుదల చేస్తారంటారా కేంద్రంతో మాట్లాడి? చేస్తారని మాకు నమ్మకం ఉంది. నిధులు వస్తాయని కూడా మాకు నమ్మకం ఉంది. ఆఖరికి సునీల్ గారు అయినా సరే పవన్ కళ్యాణ్తో వెళ్ళి మాట్లాడే సత్తా అతనితో ఉంది. యాక్చువల్లీ కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి, సునీల్ గారు గెలిచినా గెలవకపోయినా మళ్ళీ జనసేనకు వస్తున్నారు అని కొంచెం వాళ్ళ అనుచరులు ఎవరో బయటకు కొంతమంది చెప్తున్నారు. ఎంతవరకు వస్తుంది? అలా అవదన్న, అలా రావడం అన్నది జరగదు, కానీ అతను మాత్రం పక్కగా వస్తారన్న సునీల్ గారు. తమ్ముడు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి గీత గారికి ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ వస్తారనుకున్నాను. పవన్ కళ్యాణ్ అంటే మరి కొంతమంది గల్లీకో లీడర్ వచ్చి ముద్రగడ గారు లాంటి వాళ్ళు లేదా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కడప నుంచి చిత్తూరు నుంచి వచ్చి వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు కదా. ఎంత చేసినా ఉదయ్ శ్రీనివాసరావు వస్తారండి. ఎంపీ కంటే ఉదయ్ శ్రీనివాసరావే కాకినాడకి. పిఠాపురం అంటే పవర్ స్టార్, ఇంకా పవర్ స్టార్ తిరిగిలేదు. ఉదయ్ శ్రీనివాస్ గారు ఎందుకు వస్తారు అంటే ఫస్ట్ టైం కదా చూడాలి. ఇంకోటి పిఠాపురం నియోజకవర్గం నెగ్గుతాడు, ఎమ్మెల్యేగా నెగ్గుతాడు. అతను ఇతను కలిసి చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం అభిప్రాయం. అంటే కేంద్రంతో మాట్లాడాలంటే మరి గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా అధికారంలో, మరి ఆయన మాట్లాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయలేదు అంటారు నియోజకవర్గం. చేశారు కదా, మాకు బీసీకి అయితే ఏం చేయలేదు.